పల్నాడు జిల్లాలో ప్రస్తుతం అంతా ప్రశాంతం. అన్ని ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీజీ బిందు మాధవ్ వెల్లడించారు. మాచర్ల పట్టణంలోని మాచర్ల రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ రోజు మరియు ఆ తర్వాత రోజు జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. పోలీసు వెంటనే స్పందించి ఆ సంఘటనలకు కారణమైన వారిని గుర్తించి వారిపైన తక్షణమే కేసులు రిజిస్టర్ చేశామన్నారు. అలాగే అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాచర్ల, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి మరియు ఇతర ప్రాంతాలలో స్థానిక పోలీస్ మరియు కేంద్ర బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. 144 సెక్షన్ కట్టుదిట్టంగా అమలు పరుస్తూ పలుచోట్ల విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నంత వరకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ కూడా సంయమనం పాటించి ఎటువంటి ఉద్రిక్తతకు పాల్పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేలాగా పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఓల్డే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తమ చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం. అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు. ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించారు. విధంగా విధించామండి. ఎప్పటిదాకా అవసరమైతే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్. ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసెంట్ చేస్తారు. ఇప్పటి వరకు మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం. తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నంబర్ అవి ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే సార్ 144 సెక్షన్కి లేదండి. 144 సెక్షన్ అంటే మేము ఇవ్వలేదు. ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్డు కూడా ఎవరు తిరగట్లేదని వాళ్ళు. లేదు 144 సెక్షన్